మీ ఫస్ట్ యాక్టర్గా సినిమా పిట్టల దొర అన్న అలీగారు బ్యాచిలర్స్ బ్యాచులర్ పిట్టల దొర సారీ ఇందాక ఎవరో నాకు అన్న మిమ్మల్ని చూడంగానే ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది అవును, అన్న అని Bachelor. ఎవరు అన్నారు. అవును, అవును. సో టక్కున మైండ్లో అదే ఉండిపోయింది. పిట్టల దొర ఫస్ట్ సినిమా పిట్టల దొర అలీగారు 1996. ఎలా వచ్చిందన్న ఆఫర్ అప్పుడు నీకు? వేరే ఒక నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర గారు అని ఉన్నారు, డాన్సర్ అనమాట. ఆయనకి ఆ నేనే పిట్టల దొరని నేనే వెంకటరామనానికి ఒక కోరియోగ్రాఫర్గా పిలిచారు. ఆయన నుండి నన్ను శివ నేను ఇట్లా సినిమా అవకాశం వచ్చింది, నేను వెళ్తున్నాను, నా ఎంబడి తోడుగురా అని చెప్పేసి ఆయన కార్లో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు హైదరాబాద్కి. అప్పుడు సానయారెడ్డి గారి దగ్గరికి వెళ్తే సానయారెడ్డి గారు ఉండి ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు అని అంటే, ఏం లేదు సార్ ఈ మిమిక్రీ కళాకారుడు, కొంచెం స్టేజ్ల మీద అట్లా ఇట్లా జోక్స్ వేసినట్టు. నేను నన్ను నవ్వుపించాడు అంటే నవ్వించిన తర్వాత నవ్వాడు. నవ్వి ఇంకేంటి విశేషాలు అని అంటే, ఏమవుదామని ఏం చేద్దామని అంటే, యాక్టింగ్ చేయాలన్న సార్ అన్న. అవునా, ఈ కోరిక కూడా ఉందా? ఉంది సార్. చేస్తావా మా సినిమాలో అంటే, తప్పకుండా చేస్తాను సార్. సరే రైట్ ఓకే వచ్చేసి నేను చెప్తాను, టచ్లో ఉండు అని అన్నాడు. అని ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు, బాక్సింగ్ రిఫరీగా, బ్యాచిలర్స్ పిట్టల దొర. ఆ క్యారెక్టర్ చేశాను. ఆలీ గారు అప్పుడే పరిచయం. ఆలీ గారు ఫుల్ అప్రిషియేట్ చేశారు. రేపు బలి చేస్తున్నాడు వీడు, ఇంతకుముందు ఏ సినిమాలు చేసావు, ఎక్కడ చేసావు అంటే, ఇదే ఫస్ట్ సినిమాకే ఇంత టాలెంటా, సూపర్, కాయ కచోరీ అదే అని చెప్పేసి గమ్మతైన వర్డ్లు యూజ్ చేసి బాగా చేస్తున్నావురా, కానీ అంత ఎగిరి పడ్డావు చూడు వెనకకి, అది కొంచెం డేంజరు, అది రోపు గీపు పట్టుకొని వాళ్ళందరూ ఎగురుతారు, నువ్వు సినిమాలో చూసి ఇట్లా ఉత్తగానే ఎగురుతారు అనుకోండి. అప్పుడు మరి సినిమాలో ఏం కనబడవు కదన్న రోపులు గీపులు అది అని అంటే, లేదు అది కడతారు కానీ అది గ్రాఫిక్లో తీసేస్తారు, నువ్వు అట్లా ఎగిరితే పిచ్చోడా తల బలుగుంటే ఏమయ్యేది అంటే, అక్కడి నుంచి ఎగిరి వెనకకే ఇట్లా ఫ్రంట్ కాదు, ఇట్లా హాస్మెన్ బాబు ఇట్లా గుద్దంగానే ఇట్లా వెనకకి ఎగిరి పడిపోయా. మామూలుగా సినిమాలలో చూస్తుంటాం కదా, డిషుమ్ అనగానే ఇట్లా ఎగిరి పడతాం, డిషుమ్ అనగానే ఆ టైప్లో ఊహించుకొని ఫస్ట్ సినిమా ఆ టైప్లో ఊహించుకొని ఎగిరి పడేసరికి కొంచెంలో పోయింది, లేదంటే నేల మీద పడుతుండే తలకాయ పోయి. సో ఇందిరాజ గారు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆర్ట్స్మెన్ బాబు, సానా యాదిరెడ్డి గారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు పడంగానే. అయ్యో ఏమైంది అని అంటే, ఏం లేదు సార్ అట్లా చేయకరా నాయన, దండ పెడదు, మీ అమ్మ నాన్నలకి మేము ఏం చెప్పుకోవాలా, ఇటు చేయకు అది ఇది అని చెప్పేసి అట్లా చేయొద్దు, దానికి వేరే ఉంటారు, డూప్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు అని చెప్పి అప్పుడు తెలిసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళా అదే సానయాదిరెడ్డి గారు సర్కస్ సత్యపండు అని ఒక సినిమాకి మళ్ళీ పిలిచారు. దాని తర్వాత అదే సానయాదిరెడ్డి గారు ప్రేమపల్లికి పిలిచారు. ఎందుకు అదే సానయాదిరెడ్డి గారు పిలుస్తున్నారంటే, నాకు వేరే వాళ్ళ దగ్గర పోయి ట్రై చేయడం తెలియదు, మనకేం తెలుసు హైదరాబాద్ కొత్త. ఆయన ఇచ్చాడు, ఆయన్నే మళ్ళీ ఎప్పుడు తీస్తాడు సినిమా సార్ అవకాశం. మళ్ళీ ఆ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఎప్పుడు తీస్తారు సార్, అవకాశం సార్. అట్లా ఎప్పుడైతే బ్యాచులర్ సినిమాలో చేశానో ఆ చిన్న క్యారెక్టర్, అది బయోస్కోప్ అని మనకు ఇట్లా యాడ్స్ వచ్చేటి మార్నింగే, అది రిపీట్ అయిన యాడే మళ్ళీ రిపీట్ వస్తూ ఉండేది అనమాట. అందులో నన్ను ఈ తరం ఫిలిమ్స్ బాబురావు గారు చూసి, అరే ఈ అబ్బాయి ఎవడో బాగా చేస్తున్నాడు, చాలా ఈజీ ఉన్నట్టుంది, వీని పెట్టుకుందాం అని చెప్పేసి ముప్పలేని శివ గారికి ఫోన్ చేస్తే, అప్పుడు ముప్పలేని శివ గారు బాబురావు గారు కలిసి మా ఇంటి పక్కన ఫోన్కి పీపీ కాల్ ఫోన్ చేసి దొరకబట్టి అటు ఇటు చేసి ఫస్ట్ సానయాదిరెడ్డి గారు ఫోన్ చేసి, సానయాదిరెడ్డి గారు మేనేజర్కి ఫోన్ చేసి, మేనేజర్ పక్కింటికి కాల్ చేస్తే, అప్పుడు నేను అడ్రస్ పట్టుకొని అమీర్పేటలో ఆఫీస్, అమీర్పేటకి వచ్చేసి ఆ ఆఫీస్లో పోయి అట్లా నేను ఆ సినిమాలో అమ్మాయి కోసంలో చేయడం, అక్కడి నుంచి ఆనందం, మనసంతా నువ్వే, అవును వాళ్ళు దృష్టపడ్డారు, రకరకాలుగా అన్ని సినిమాల జర్నీ అంతా అలాగే. అన్న మొన్న ఒక టీవీ షోలోని, ఓంకార్ అన్న షోలోని సడన్గా ఎమోషనల్ అయిపోవడానికి రీజన్ ఏంటన్నా? ఏది? ఓంకార్ అన్న షోలోని సడన్గా నువ్వు ఎమోషనల్ అయిపోయి, నా జీవితం నేను చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్. నేను ఇంత నవ్విస్తాను కదా, అసలు ఇంత నవ్వించినా కూడా నాకు ఎంత నవ్విస్తానో అంత బాధలు ఉన్నాయి, ఎంత నవ్విస్తానో అంత బాధల్ని మీరు నవ్వే నవ్వులు చూసి ఈ బాధల్ని నేను ఆపేస్తూ ఉంటా. ఇది పనికిరాదు, ఈ బాధ ఈ పెయిన్ తెలియదు నాకు, నేను నవ్వుతూ ఉంటే, మిమ్మల్ని నవ్విస్తుంటే. నాకు చేతి నిండా వర్క్ ఉందనుకోండి, అది వెనక నుంచి ఎవరన్నా ఒక 100 కత్తులతో పొడుస్తున్నా కూడా నాకు ఆ పెయిన్ తెలీదు, ఆ రక్తం కారుతుంది తెలీదు. మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, యాక్టింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే సినిమాల్లో అది చేస్తూ వర్క్లో ఉంటే నాకు ఏం పెయిన్ అయినా కూడా నాకు ఏమనిపించదు. అయితే అక్కడ ఎందుకు అంటే,
యా అంటే ఆ షోలో అక్కడ ఏమైందంటే చాలా చేతులు కాలిపోయినాయి, స్టవ్ మా ఆవిడకి కూడా బొబ్బలు వచ్చాయి. అంటే నేను ఇప్పుడు అక్కడ మా ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఆ షోలో చేసి ఆమె పేరు తెచ్చుకొని ఆమె ఏదో సంపాదించాల్సిన ఇది కాదు, అలాంటి అమ్మాయి కాదు, ఆమెకేం తెలీదు. సో అలాంటిది నేను ఆ షోకి వెళ్ళి అనవసరంగా నా వైఫ్ని తీసుకొచ్చి పాపం మా వైఫ్ చేతులు బొబ్బలెక్కేలాగా మా వైఫ్ చేతులు కాల్పించానే. దేవుడు నాకు ఇంకా మంచి రోజులు ఇస్తే నేను కొంచెం బాగుండి ఇంకా వేరే విధంగా నేను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోదును కదా, ఇంకా వేరే విధంగా సంపాదించేవాడిని కదా, నా వైఫ్ని ఇంత దూరం తీసుకొచ్చేవాడిని కాదు కదా. సో ఇప్పుడు నేను ఈ షోకి రావడం వల్ల, నా వైఫ్ రావడం వల్ల ఈమెకి ఇంత ప్రాబ్లం జరిగింది, నాకు ఇంత ప్రాబ్లం జరిగింది అనే అనవసరంగా నా వైఫ్ని ఏడిపించానే అని చెప్పేసి. అంటే లైఫ్ అంతా ఎప్పుడు ఇంతే. అంటే ఏ మంచి చేయబోయినా కూడా మళ్ళీ నాకు రివర్స్లో దెబ్బ తాకుతా ఉంది. మరి దేవుడైతే నాకు తెలిసి దేవుడు అనేవాడు లేడనుకో ఇంకో విధంగా మనం మాట్లాడచ్చు. దేవుడు అనేవాడు ఉన్నాడు అనుకొని బతుకుతున్నాను కాబట్టి మనం అన్నీ మంచి చేసుకుంటే పోతున్నాం, ఎక్కడ ఎవరికి ద్రోహం చేయలేదు. కాబట్టి దేవుడు మనకేమి చెడు చేయడు అన్న ఒక మనకు వాళ్ళకి మంచి చేసాం మాకు రెట్టింపు మంచి ఇవ్వు అని కాదు నేను కోరుతుంది. మనం మంచి చేసుకుంటూ వెళ్తున్నాం, మనకెందుకు చెడు చేస్తాడు దేవుడు, మన గురించి ఎందుకు చెడు కోరుకుంటారు, నేను ఆయనకు మంచి చేశాను ఆయన నాకు ఎందుకు చెడు కోరుకుంటాడు, మంచిగా కోరుకుంటాడు కదా అనే ఆలోచనలో ఉంటూ ఉంటాను కదా. కానీ ఎప్పుడు నాకు రివర్స్ దెబ్బలు తాకుతూ ఉంటే అసలు ఏంది నా జాతకం ఏంది పాపం తీసుకొచ్చి నేను నా భార్యని సుఖపెట్టాలి, తను వాళ్ళ అమ్మ నాన్నని వదిలిపెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి, అంటే లవ్ మ్యారేజ్ కాదు మాట్లాడి వదిలిపెట్టి మీన్స్ అదే ఒక ఇంటిది అయిపోయింది, వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసింది, పుట్టిన నుంచి మెట్టినింటికి వచ్చేసింది. సో నేను బాగా చూసుకోవాలి కదా పాపం ఆమెను ఈ షోకి తీసుకొచ్చేసి ఏంటి ఇదంతా అని చెప్పేసి. పైగా ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ నాలాగే, ఇంకా నాకన్నా ఎక్కువ సెన్సిటివ్, చాలా ఏమంటారు హోమ్లీ అంటే హోమ్లీ, గృహిణి అంటే గృహిణి, ఇంట్లో నుంచి బయటికి రాదు. మీరు పోయి సీసీ కెమెరాలు చెక్ చేయండి, మా ఎదురింట్లో కానీ పక్కింట్లో కానీ మా కాలనీలో కానీ అడగండి, సంవత్సరం అంతా ఇంట్లోనే ఉంటుందండి. అసలు బయట పోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, లేదు అతి కష్టం మీద ఏదైనా ఫంక్షన్ ఉండి బాగా మా చుట్టాలది దగ్గర వాళ్ళది బెస్ట్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అంటే కానీ రాదు. తిప్పవా అన్న? అసలు పోదన్న. సినిమాలకు కానీ రమ్మని కానీ, సినిమాలకు తీసుకెళ్ళని కానీ, షాపింగ్లకు తీసుకెళ్ళని కానీ, ఇదిగోని అని అదిగోని అని ఏది లేదు. మా పిల్లలు కూడా అట్లా కాదు. చాలా మంది పిల్లలు ఎట్లుంటారు, సాయంత్రం కాగానే పిజ్జా హట్ పోదాం, నాన్న ఆ రెస్టారెంట్ పోదాం, ఈ రెస్టారెంట్ పోదాం, ఈ సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చింది అని అంటారు. లేదు, నన్ను ఈ 14 ఏళ్లలో 15 ఏళ్లలో పెళ్ళైన 15 ఏళ్లలో మా పిల్లలు పుట్టి 12 ఏళ్ళు అవుతుంది, 13 ఏళ్ళు అవుతుంది, ఒక 5-4 సినిమాలు తీసుకుపోమని ఉంటారు. నిమ్మి అనో చేపది చిన్న చేప కాట్ ఉంది, ఆ సినిమా వచ్చింది నింబు ఉంది అదొకటి. తర్వాత ఎలిఫెంట్ది ఒకటి వచ్చింది నింబు డుంబు అని ఆ సినిమా. అవతార్ సినిమా ఒకటి. తర్వాత ఇట్లా ఇట్లా అంటే చూడండి కార్టూన్ ఒక 4 సినిమాలు ఏమో అడిగారండి వాళ్ళు అంతే ఈ 13 ఏళ్లలో. కానీ వేరే ఇంట్లో పిల్లలు ఎట్లుంటారు, ఏ సినిమా వస్తే ఆ సినిమా కురకాల్సిందే, ఏ సినిమా వస్తే ఆ సినిమా పరిగెత్తాల్సిందే. ఇంట్లో గోడ పెట్టి మొత్తం లొల్లి చేసి కింద పడి దొల్లుతారు. మా వాళ్ళు అట్లా కాదు, దేవుడి దయ వల్ల. అంటే దేవుడి దయ వల్ల అంటే అట్లా ఉండాలని కాదు నేను. పాపం వాళ్ళు ఏందో మరి వాళ్ళు పాపం వాళ్ళ స్కూల్ ఏందో రాగానే ట్యూషన్ ఏందో లేకపోతే ఆ డ్యాన్స్ క్లాస్ ఏందో ఆ సంగీతం క్లాస్ ఏందో కథం అయిపోయింది, తింటారు పండుకుంటారు, మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు మళ్ళీ స్కూల్. సో ఇంకా టైం కూడా లేదు పాపం వాళ్ళు అడిగేది ఎంజాయ్ చేసేంత అడిగేంత కూడా లేదు సిచ్యువేషన్.